వెల్కమ్ టు సంధ్య జున్ను వ్లాగ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వైటీ స్టూడియోలో ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలో, ఎలాంటి సెట్టింగ్ చేసుకుంటే మనకి వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయో నేను తెలుగులో స్క్రీన్ రికార్డ్తో సహా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో పెట్టాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలామంది వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసి అలానే వదిలేస్తారండి. అలా వదిలేస్తే మనకు వ్యూస్ వస్తాయి, కానీ అంత ఎక్కువ వ్యూస్ అయితే అస్సలు రావు. మళ్ళీ హ్యాష్ ట్యాగ్లు కూడా చాలామంది తెలుగులో పెడుతున్నారండి. తెలుగులో కాదండి, తెలుగులో ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. అలా పెడితే పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి కింద మీ వీడియోస్ని మీరు మంచి హ్యాష్ ట్యాగ్స్లో పెడితే పాపులర్ వీడియోస్ కింద మీ వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. మన వీడియోస్ కూడా చూస్తారు, అప్పుడు మనకు వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయడమే కాదండి, వైటీ స్టూడియోలో కూడా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. అలా సెట్టింగ్ చేసుకుంటేనే మనకు వ్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయండి. అలాంటి సెట్టింగ్స్ గురించి 2 సెట్టింగ్స్ ఉంటాయి వైటీ స్టూడియోలో వేసుకునేవి. అలాంటి సెట్టింగ్స్ గురించి నా వీడియోలో ఇప్పుడు నేను పెట్టాను. ఒకసారి ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా చూసి మీరు కూడా మీ వైటీ స్టూడియోలో ఇలాంటి సెట్టింగ్ చేసుకోండి, తప్పకుండా వ్యూస్ పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, నేను అంతకుముందు స్టార్టింగ్లో అలాంటి సెట్టింగ్స్ చేయముందు నా వ్యూస్ చాలా తక్కువగా ఉండేది, 500 కంటే లోపే ఉండేది. నేను ఆ సెట్టింగ్ చేసుకున్నాక నా వీడియోస్ చాలా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. 1K ఇట్లా 5K 10K ఒక వీడియో 1M అట్లా పోయినాయి. మీరు కూడా ఒకసారి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు వైటీ స్టూడియోలో ఇలాంటి సెట్టింగ్ చేసుకుంటే మీ వీడియోస్ కూడా మంచి వ్యూస్తో వస్తాయండి. ఇలా వెళ్తే కంటెంట్ పోతే నాకు ఎక్కువ షార్ట్ వీడియోస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవన్నీ 1K 1.2K ఇవన్నీ నాయి 1K + 5K + అలానే ఉన్నాయి. నేను అంతకుముందు స్టార్టింగ్ వీడియోస్కి వెళ్తే అలా ఆ సెట్టింగ్స్ పెట్టుకోకముందు స్టార్టింగ్ వీడియోస్కి వెళ్తే 400 300 500 ఇలానే ఉండేవి. ఇప్పుడు నేను ఆ సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత నా ఛానల్ గ్రోత్లో ఉంది. ఏదంటే 1.2K 5.9K 10K 1M వరకు వ్యూస్ వెళ్ళాయి. హాయ్ అండి, మన ఛానల్కి సంబంధించి ఇక్కడ వైటీ స్టూడియో ఉంటుంది కదా, వైటీ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్, వ్యూస్, కామెంట్స్ అన్నీ కనబడతాయి కదా. ఇక్కడ మన ఛానల్కి సంబంధించిన లోగో ఉంటుంది కదా, ఈ లోగోలోకి వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్, సెండ్ ఫీడ్బ్యాక్, హెల్ప్ సెంటర్, యూట్యూబ్, ప్రైవసీ పాలసీ, టర్మ్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం సెట్టింగ్స్ చేసుకుంటాను కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాక పుష్ నోటిఫికేషన్స్, కరెన్సీ, పర్మిషన్స్, క్రియేటర్, డెమోగ్రఫిక్స్, అపియరెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకు సంబంధం లేదండి. ఇక్కడ పుష్ నోటిఫికేషన్ కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళాలి మనం. ఇక్కడ కామెంట్స్, అనలిటిక్స్, అచీవ్మెంట్స్, పాలసీ, ఎర్న్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఆన్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూద్దాం. అనలిటిక్స్ అంటే ఇక ఇన్సైట్ అబౌట్ యువర్ ఛానల్, మన ఛానల్ సంబంధించి మనకు అన్ని నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. అచీవ్మెంట్స్ కదా, ఇక్కడ ఉంది కదా మెమొరబుల్ మూమెంట్స్ అండ్ మోర్, మనకు అన్ని ఛానల్ సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. పాలసీ, ఇది నెక్స్ట్ పాలసీ అంటే ఏంటంటే, మనకి ఏదైనా కాపీరైట్ పెడితే మనకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మనం ఛానల్కి ఏమైనా కాపీరైట్ పడకుండా మనం ఆ వీడియోస్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఎర్న్ అండి. ఎర్న్ అంటే మనకు మన వీడియోస్కి ఎంత మనీ వచ్చిందనేది మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఏ వీడియోకి ఎంత మనీ వచ్చిందనేది తెలుస్తుంది. కామెంట్స్లోకి వెళ్దాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కామెంట్స్లోకి వెళ్ళాలి. ఈ కామెంట్స్ ఉన్నాయి కదా, ఆలు, ఇంపార్టెంట్, నన్ను, మనకు కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ఎవ్రీ కామెంట్ అని ఉందా, ఈ ఆల్ కామెంట్ అనే ఆప్షన్ని మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ మనకు సరిపోదు కదా, మనకు వచ్చే ప్రతి కామెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆల్ కామెంట్స్ అనేది మనం ఆన్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక బ్యాక్ వచ్చేయాలి. ఇదంతా కంప్లీట్ అయింది కదా, ఇవి మనకు అవసరం లేదండి. మనం ఓన్లీ పుష్ నోటిఫికేషన్స్ ఒకటే సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సెట్టింగ్ అయిపోయింది కదా, ఇంకో సెట్టింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనబడుతుందా, ఇందులోకి వెళ్ళాలి మనం. తర్వాత ఇక్కడ మనం వాల్ పేపర్ ఇవి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మనకు మన పేరుకి సంబంధించిన లోగో, మన పేరు, ఇంకా యాడ్ డిస్క్రిప్షను, లింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉందా, ఇది మనకి ఇంపార్టెంట్. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. హోమ్ ట్యాబ్ అని ఉందా, ఇది ఆఫ్లో ఉంటుంది. ఎక్కువ మందికి ఆఫ్లో ఉన్న వాళ్ళు ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆన్ చేసుకుంటేనే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఉంది కదా, షో యువర్ ఛానల్ హోమ్ ట్యాబ్ టు హైలైట్ అండ్
షోకేస్ కంటెంట్ ఫర్ యువర్ ఆడియన్స్. మన కంటెంట్ని ఆడియన్స్ చూపించడానికి, మన కంటెంట్స్ వల్ల పోవడానికి దానిలో పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఉంది కదా హోమ్ లేఅవుట్, ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ ఇది ఆన్ అయిపోతుంది. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని కనబడుతుందా బ్లూ కలర్లో, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుందామండి, ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్ ఇవన్నీ అందరికి ఆన్లో ఉండవు. ఈ 2 ఆన్లో ఉన్న వాళ్ళకి ఇది ఆఫ్లో ఉంటుంది, ఈ 2 ఆన్లో ఉన్న వాళ్ళకి ఇది ఆఫ్లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఇది ఒక్కటే ఆన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ 3 ఆప్షన్స్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కింద చూద్దాం, ఆల్ కంటెంట్ రికమెండెడ్. కొంతమందికి ఇక్కడ రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని ఉందా, ఇదేంటంటే కొంతమందికి ఇది ఆన్లో ఉంటుంది, ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది. కానీ ఇది ఆన్లో పెట్టుకోండి, ఆల్ కంటెంట్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రీసెంట్ కంటెంట్ ఏంటంటే ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ వరకు వెళ్తుంది అన్నట్టు. ఆల్ కంటెంట్ అంటే ప్రతి ఒక్కరికి మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది అన్నట్టు, మన వీడియోస్ని. అందుకే ఆల్ కంటెంట్ అనేది ఆన్లో పెట్టుకోండి. మీద ఇవి ఉన్నాయి కదా వీడియోస్, షార్ట్, లైవ్ స్ట్రీమ్ ఇవి ఉన్నాయి కదా, మన వీడియోస్ అనేవి ఒక సబ్స్క్రైబర్స్కే వెళ్తే మనకి వ్యూస్ రావు కదండి. ప్రతి ఒక్కరికి మన వీడియో అనేది రికమెండ్ కావాలి కాబట్టి ఇవన్నీ ఆన్లో పెట్టుకుంటేనే మన వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరికి వెళ్తాయి, అప్పుడే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనం ఆన్లో పెట్టాక నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇక మనం బ్యాక్ వచ్చేయాలి. 2 సెట్టింగ్స్ అయిపోయాయండి కంప్లీట్గా. ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు చూసారు కదా నేను చెప్పినట్టు ఈ 2 సెట్టింగ్స్ చేసుకోండి, తప్పకుండా వ్యూస్ తప్పకుండా పెరుగుతాయి మీకు. నాకు కూడా అలాగే జరిగింది. తర్వాత నేను ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత వ్యూస్ అనేది పెరిగాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు వైటీ స్టూడియో అనేది వాళ్ళకు అసలు ఏంటో కూడా తెలియట్లేదు. వైటీ ఛానల్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో తప్పకుండా ఉండాలండి. వైటీ స్టూడియో మనకి ఏంటంటే మనకు వ్యూస్, కామెంట్స్, ఇంకా వాచ్ టైము, ఎర్న్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు వైటీ స్టూడియో అనేది తప్పకుండా ఉండాలి. మనకు యూట్యూబ్లో కంటే వైటీ స్టూడియోలోనే మనకు ముందు అప్డేట్ ఉంటుంది అన్నట్టు. యూట్యూబ్లో వ్యూస్, వాచ్ టైం ఇవన్నీ అసలు వాచ్ టైం అనేది ఉండదు, వ్యూస్ ఉంటాయి, వ్యూస్, కామెంట్స్, లైక్స్ ఇవే ఉంటాయి. వైటీ స్టూడియోలో మనకు ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మళ్ళీ చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టాక కొంచెం తెలియక చాలామంది ఉన్నారు, ఇలా తెలియక యూట్యూబ్లో వీడియోస్ పెట్టి వదిలేస్తున్నారు. కనీసం కొంచెం హ్యాష్ ట్యాగ్లు కూడా సరిగా పెట్టట్లేదు, అలా పెట్టి వదిలేస్తున్నారు. ఇంకొకటి, యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో అనేది తప్పకుండా ఉండాలండి. మనకు యూట్యూబ్లో వ్యూస్, కామెంట్స్, లైక్స్ ఇవి మాత్రమే కనబడతాయి. వైటీ స్టూడియో అంటే మన ఛానల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాచ్ టైం ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది, ఎంత, మనకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని అప్డేట్ యూట్యూబ్ కంటే వైటీ స్టూడియోలోనే అప్డేట్ కొంచెం ముందుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లారిటీగా తెలుసుకోవడానికి మనకు వైటీ స్టూడియో అనేది ఛానల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మనం వ్యూస్ రావడానికి ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలి అనుకున్నా కూడా అవి మనం వైటీ స్టూడియోలోనే చేసుకోవాలండి. ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ వైటీ స్టూడియోని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఛానల్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అప్ టు ఎప్పటికప్పుడు అప్డేట్లో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఛానల్ సంబంధించింది కనబడుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం పెట్టే వీడియోకి మనం వీడియో ఎడిట్ చేయడం, క్లియర్గా మంచి క్లారిటీతో పెట్టడం ఎంత ఇంపార్టెంటో, మనం హ్యాష్ ట్యాగ్లు పెట్టడం, డిస్క్రిప్షన్లో మన వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమండి. మనం ఎంత మంచి హ్యాష్ ట్యాగ్ పెడితే, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తే, చాలామంది పెద్ద ఛానల్స్, వాళ్ళు పాపులర్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ కింద మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను, హ్యాష్ ట్యాగ్లు ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత మంచి కంటెంట్ తీసుకుంటామో హ్యాష్ ట్యాగ్ కూడా అంత మంచిగా ఉండాలి. మళ్ళీ హ్యాష్ ట్యాగ్లు పెట్టడం కూడా మర్చిపోతారు కొంతమంది. మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి ముందు హ్యాష్ ట్యాగ్ అనేది ఉండాలి. నేను చెప్పినట్టు వైటీ స్టూడియోలో ఈ 2 సెట్టింగ్లు చేసుకోండి, తప్పకుండా మీ వ్యూస్ ఇప్పటి నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో యూట్యూబ్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈ మధ్యలోనే. ప్రతి అప్డేట్స్, యూట్యూబ్ సంబంధించిన సెట్టింగ్స్, వ్యూస్ పెరగడానికి ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలనేవి మన ఛానల్లో వీడియోస్ ఇప్పటి నుంచి వస్తూ ఉంటాయండి. ఇప్పుడే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు, స్టార్ట్ చేసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. మీకు యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా ఛానల్లో ఉంటుంది. ఇంకా మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఆల్రెడీ నేను కొన్ని ప్రమోషన్స్ చేశాను, ఇంకా చేస్తూ ఉంటాను. మీరు కొత్త ఛానల్ ఎవరైనా ఉంటే ప్రమోట్ చేయాలనుకుంటే నా ఏదైనా వీడియో కింద మీరు కామెంట్ చేయండి, నేను మీ ఛానల్ని చూసి నా ఛానల్లో నేను మీ ఛానల్ గురించి ప్రమోట్ చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.